అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు నగరానికి సంబంధించి ఏలూరు శివారులో ఉన్నటువంటి పోనంగి గ్రామ ప్రజలను చెత్త సమస్య పట్టి పీడిస్తూ ఉంది. ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నుంచి వచ్చినటువంటి దుర్వాసన, అదేవిధంగా పొగ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి పోనంగి గ్రామ ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏమీ ముందుకు కదలని పరిస్థితి. ఇక్కడ మీరు ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నది ఏలూరుకు నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ ఇది. ఈ డంపింగ్ యార్డ్కు నిత్యం ప్రతిరోజు ఏలూరు నగరానికి సంబంధించినటువంటి చెత్త అంతా కూడా దాదాపు 100 టన్నుల పైగానే ప్రతిరోజు ఇక్కడ చెత్త తరలిస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం ఏలూరుకు సంబంధించిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇది 30 ఎకరాలకు సంబంధించిన స్థలం ఇది. ఈ స్థలంలో మొత్తం పూర్తిగా చెత్తతో నిండిపోయిన పరిస్థితి. ఎప్పటి నుంచో కూడా ఈ చెత్త అంతా కూడా ఇక్కడ గుట్టలుగా పేరుకుపోయిన పరిస్థితి. దీన్ని అంతా కూడా ప్రాసెసింగ్ చేస్తారని చెప్పి గతంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా దీని చెత్తకు సంబంధించి ఏది కూడా ముందుకు కదలని పరిస్థితి. ముఖ్యంగా ఈ చెత్తనంతా మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. అక్కడ అంతా కూడా పొగ కమ్మేసింది. ఇది చెత్తనంతా కూడా తగలబెట్టడంతో, కాల్ చేయడంతో అక్కడంతా కూడా పొగ కమ్మేసింది. ముఖ్యంగా ఈ పొగ వలన అటు పోనంగి గ్రామానికి వెళ్ళే ప్రజలు కావచ్చు, లేదా ఈ పక్కన ఉన్నటువంటి రహదారి వెంట ప్రయాణించే ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పొగ పీల్చడం వల్ల తాము తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని చెప్పి ఆ పోనంగి గ్రామ ప్రజలు ఎప్పటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెత్త డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి ఎప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నా సరే ఇప్పటివరకు కూడా ఆ పరిస్థితి ఏది కూడా ముందుకు కదలని పరిస్థితి. ఆ పోనంగి ప్రజలే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలు, అదేవిధంగా ఇతర కాలనీలో దాదాపు వేలాది మంది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉండటంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో కూడా ఈ చెత్త డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ముందుకు కదలని పరిస్థితి. గతంలో 2024 కంటే ముందు గతంలో అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు ఈ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద ఇక్కడికి వచ్చి పరిశీలించారు. దీని చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి. నిరసనలు కూడా టీడీపీ నాయకులు కొంతమంది నిరసనలు కూడా చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఈ డంపింగ్ యార్డుకు సంబంధించి ఒక్క నాయకులు కూడా ఎవరు కూడా వచ్చి చూసిన పాపన పోలేదని చెప్పి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసినటువంటి పోరాటాలు ఏమయ్యాయి, ఈ డంపింగ్ యార్డుకు సంబంధించి ఇప్పుడు ఎందుకని పట్టించుకోవట్లేదనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే 2019 కంటే ముందు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా, స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా ఈ చెత్త డంపింగ్ యార్డులు సుందరీకరించే కార్యక్రమం చేపట్టారు. అప్పుడు చాలా వరకు కూడా డంపింగ్ యార్డ్ సుందరీకరించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. తర్వాత 2019 తర్వాత అప్పుడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా పక్కన పెట్టడంతో మరొకసారి ఈ డంపింగ్ యార్డులకు పెద్ద ఎత్తున చెత్త తరలి వచ్చిన పరిస్థితి. ప్రతిరోజు కూడా ఇక్కడ మీరు విజువల్స్ చూస్తున్న ఈ స్థలంలో ప్రతిరోజు ఏలూరు నుంచి 100కు పైగానే టన్నుల చెత్త ఇక్కడికి వస్తుంది. దాదాపు ప్రతిరోజు నిత్యం 100 టన్నుల చెత్త ఇక్కడ పేరుకుపోవడంతో ఇదంతా కూడా పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఒక సమస్యలా తయారైందని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వం మారినప్పుడు చివరిలో ఇక్కడ దాదాపు 60,000 టన్నుల వరకు కూడా చెత్త ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరొకసారి ఈ డంపింగ్ యార్డులకు సంబంధించి కానీ, లేదా పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైనా సరే ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్తున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా వచ్చి ఇటీవల స్థానికంగా ఉన్న నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా దాని మీద కూడా కార్యాచరణ చేశారు. వచ్చే అక్టోబర్ 2 నాటికి, గాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా డంపింగ్ యార్డ్లో చెత్త ఉండకుండా దీన్ని పూర్తిగా ఇదంతా కూడా తరలించి దీనికి సంబంధించి ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సుందరీకరిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెత్తను ప్రాసెసింగ్ చేసి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తకు సంబంధించి కంపోస్టు ఎరువులను తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి దాంట్లో నుంచి వచ్చే ఎరువులను మార్కెట్ ద్వారా రైతులకు అందించేందుకు కూడా కార్యాచరణ చేస్తామని చెప్పారు. ఇందులో డ్వాక్రా మహిళలు కూడా భాగస్వామ్యం కల్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా చేయూతనిస్తామని చెప్పారు. మరోవైపు
కార్పొరేషన్ సంబంధించి ప్రతి కార్పొరేషన్లో కూడా ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఈ ఏలూరుకు సంబంధించి ఈ చెత్త డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పి ప్రజలు కోరుతున్న ఆ కోరిక ఫలిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వీటి మీద ముఖ్యంగా పరిశుభ్రత మీద ఫోకస్ చేశారు కాబట్టి స్వచ్ఛంద కార్పొరేషన్ లాంటివి మరోసారి అందుబాటులోకి వచ్చి వాటిని అంతా కూడా కార్యాచరణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైనా సరే పోనంగి ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు ఈ చెత్త డంపింగ్ యార్డ్ సమస్య ఎప్పుడు తీరుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.